సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. English, an excellent wife who can find, she is a far more precious than jewels. The heart of her husband trusts in her, and he will have no lack of gain. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో భార్యలను సెలెక్ట్ చేయడం కానీ, భర్తలను సెలెక్ట్ చేయడం కానీ ఈ రోజుల్లో ప్రజలకు పరిపాటి అయిపోయింది. గుణవతి అయినటువంటి భార్యలు, గుణవంతులైనటువంటి భర్తలు ఈరోజు కుటుంబానికి అవసరం, దాంపత్య జీవితానికి చాలా అవసరం. కాబట్టి ఇలాంటి విషయాలలో మనము పొరపాట్లు పడకుండా, సమస్యలు పడకుండా, సందిగ్ధంలో పడకుండా, అనుమానాలతో కానీ చెప్పుడు మాటలతో కానీ మనము ముందుకు పోకుండా దేవుని దగ్గర ప్రార్థనతో, విజ్ఞాపనలతో, మనము ఓపికతో మన యొక్క పార్ట్నర్స్ను, మన యొక్క భాగస్వాములను మనము ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట నేను హెచ్చరిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఎవరైనా జ్ఞానవంతులుగా ఉండాలని ప్రభు తన చిత్తాన్ని తెలియచేస్తున్నాడు. కనుక మనం ఆ చిత్తాన్ని నెరవేర్చుదాం గాక. మన కుటుంబాలన్నీ క్షేమముగా ఉండును గాక. ప్రభు దీవించును గాక. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, అవును స్వామి, ఈ లోకములో మా ప్రభువ, నాయనా మా స్వామి, మా ప్రభువ, మనుషులను జత చేసినటువంటి దేవుడు స్వామి, మనుషులకు మా స్వామి, పురుషులకు స్త్రీలను, నాయనా స్త్రీలకు పురుషులను స్వామి, నాయనా మా ప్రభువ, భాగస్థుడుగా స్వామి నువ్వు ఎంపిక చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమంతా నీ మాటను శిరసావహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ. నైనా నీ బిడ్డలకు మా స్వామి, మా ప్రభువ, మంచి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించండి. కుటుంబాలలో ఆశీర్వాదకరంగా ఉండులాగన వారికి మంచి నైనా మా తండ్రి అయ్యా నీ నిండైన దీవెనలు కుమ్మరించమని కూడా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున వారి దాంపత్య జీవితం అంతా స్వామి, ప్రభువ మరణము వరకు మా స్వామి ఉభయులు నమ్మకంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ మధ్యవర్తుల మధ్య రంగము ప్రవేశించకుండా, కుటుంబాలను నాయన నాశనం చేయకుండా స్వామి, మా ప్రభువ అపవాదికి మా స్వామి అవకాశం ఇవ్వకుండా స్వామి, నాయన మా స్వామి భార్య భర్తలైనటువంటి వారు తమ బిడ్డల ఎడల స్వామి ప్రభువ, నాయన మా స్వామి వాంఛ కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధతతో ప్రభువా నీ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని నువ్వు ఆశించిన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.